హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మీరందరూ కూడా మరి 21st రోజు డీసెట్ ఎగ్జామినేషన్ ఉంది. మీరందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. మనం లైవ్లో వచ్చినప్పుడు మరి సార్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలా, క్యారీ చేయవద్దు అనే విషయాన్ని గురించి కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చూడండి మీ పేరు, మీ ఫాదర్ పేరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా. ఓకే, తర్వాత హాల్ టికెట్లో మీ ఫోటో వచ్చిందా, రైట్, స్కాన్ అయిందా, రైట్. మ్యాక్సిమం స్కాన్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు, రైట్. ఒకటి చూసుకోవాలి, మరి మీది మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా అని చూసుకోవాలి. సో మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్టర్నూన్ 3 to 5 సెషన్ ఉంది అంటే 2 hours ఎగ్జామినేషన్, 60 120 minutes. సో 3 to 5 ఉన్నప్పుడు మీరు దాదాపు 2:45 లోపల రీచ్ కావాలి. అంటే 1:30 to 2:30, 2:45. సో 1 hour 45 minutes ముందు రీచ్ కావాలి. ఎందుకంటున్నానంటే 1 hour 45 minutes తర్వాత రీచ్ అవుతే ఏమవుతుందంటే చెక్ ఇన్ కావడానికి, అదేవిధంగా మీకు మీ ఐడెంటిటీ వెరిఫై చేయడానికి టైం పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు వెళ్ళగానే మిమ్మల్ని ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేస్తారు. అంటే ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉండద్దు అన్నట్టు. అంటే మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ వాచెస్ కావచ్చు, లేకపోతే మన సెల్ ఫోన్స్ కావచ్చు, లేదా ఏదైనా డాటా స్టోరేజ్ డివైసెస్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కానీ ఎట్లాంటివి కూడా మీరు పట్టుకెళ్ళినట్టయితే ఫస్ట్ అక్కడే మిమ్మల్ని ఆఫ్ చేస్తారు. స్కానర్ ఉంటుంది, మెటల్ డిటెక్టర్ ఉంటుంది, అక్కడే తీసేస్తారు, రైట్. సో మనం ఏమంటున్నామంటే మీరు ఎగ్జామ్ టైం కంటే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock ఉందంటే 2:45 లోపల మీరు సెంటర్లోకి చెక్ ఇన్ అవుతే మీ యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ హాల్ టికెట్ తీసుకొని లోపలికి మెటల్ డిటెక్టర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రూమ్లో కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్లో మీ యొక్క ఫోటో మళ్ళీ ఒకసారి తీసుకుంటారు. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఐరిస్ వెరిఫికేషన్ అవుతుంది, రైట్. తర్వాత ఏంటంటే మీరు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళొద్దని మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా మీకు ఎగ్జామ్ రాయడానికి అంటే ముఖ్యంగా రఫ్ వర్క్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ ఉంటుంది, అది కూడా వాళ్ళే ఇస్తారు. దాని మీద హాల్ టికెట్ నెంబర్ రాయాలి, మరి తిరిగి ఇచ్చేసేయాలి. అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా మీ ఐడి కార్డ్ తీసుకెళ్ళిన స్టూడెంట్ ఐడి కార్డ్ మీ కాలేజ్ ఏదైనా తీసుకెళ్ళవచ్చు, రైట్. మీరు సిస్టమ్ మీద కూర్చున్నాక ఒకసారి సిస్టమ్ చూడండి. సిస్టంలో మీ పేరుతో పాటు మీ ఫోటో కూడా కనిపిస్తుంది, మీ హాల్ టికెట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. అది లేనట్టయితే ఇమ్మీడియట్గా మీరు అక్కడున్న సిస్టమ్ అడ్మిన్కి చెప్పండి. ఓకే, ప్రతి రూమ్కి ఒక కంప్యూటర్కి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి చెప్పండి, ఇమ్మీడియట్గా దాన్ని చూస్తారు. లేదా సిస్టమ్ ఏదైనా ట్రబుల్ ఇస్తుంది అంటే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పండి, మారుస్తారు. ఓకే, అంతేగాని దాంట్లో కూర్చోవాలని లేదు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆన్లైన్లో దాన్ని చేంజ్ చేసిస్తారు, రైట్. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు వారికి ఇంటిమేట్ చేయండి. ఇంటిమేట్ చేసినట్టయితే మీకు చేంజ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటిదంటే మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఆధార్ కార్డు వెరిఫికేషన్లో థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా మైదాకు, ఓకే, మన తెలంగాణలో మ్యాక్సిమం పెట్టుకుంటూ ఉంటాం, మెహందీ ఇట్లాంటి ఏమి పెయింట్స్ కానీ ఏం పెట్టుకోకండి. థంబ్ ఇంప్రెషన్ పడదు, చాలా ఇబ్బంది అవుతుంది, రైట్. తర్వాత వచ్చేసి సెల్ ఫోన్స్ పెట్టడానికి చాలాసార్లు ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమంటున్నారంటే మీ సెక్యూరిటీ అంటే ఒకవేళ మీరు అక్కడ పెట్టినా ఎక్కడైనా పోయినా కూడా దానికి మీకే సంబంధం. సో సెంటర్ ప్రొవైడ్ చేయాలని ఏమీ లేదు, రైట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీతో వచ్చిన వాళ్ళకి అవి అప్పచెప్పండి, రైట్. ఇదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే వారికి సెంటర్ నుంచే స్క్రైబ్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ డౌట్ కూడా మన లాస్ట్ లైవ్ సెషన్లో విద్యార్థులు అడగడం జరిగింది. సార్ మరి స్క్రైబ్ ఎట్లా అంటే మీ ఏ సెంటర్ అయితే ఉంటుందో ఆ సెంటర్కి మీరు వెళ్ళినట్టయితే మీ హాల్ టికెట్ చూపెట్టేసి మీ హాల్ టికెట్లో స్క్రైబ్ అని కనిపిస్తుంది. సో దగ్గర సదరన్ సర్టిఫికేట్ పెట్టుకోండి, పిఎస్సిది, రైట్. అవసరం పడదు, ఇక్కడ పెట్టుకోండి. ఆల్రెడీ డీసెట్ అఫీషియల్స్ ఎక్కడెక్కడైతే స్క్రైబ్ అవసరం ఉంటుందో ఆ సెంటర్స్కి
ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ఇంటిమేషన్ టు ద కన్సల్ట్ సెంటర్స్ దట్ స్క్రైబ్ వీళ్ళకి రిక్వైర్డ్ అని. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి చాలామంది ఏంటంటే ఒకేషనల్ విద్యార్థులు కూడా అప్లై చేస్తున్నారు. మీ హాల్ టికెట్లోని విషయాలు నేను చెప్తున్నాను. మీరు ఒకసారి చదవచ్చు, చదవకపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వొకేషనల్ విద్యార్థులకు హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే రైట్, అంత క్లియర్ మెన్షన్ చేసింది పాయింట్. మీరు చూసుకోండి, వొకేషనల్ అభ్యర్థులు కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్గా మెన్షన్ చేయండి, యు ఆర్ అలౌడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామినేషన్, రైట్. సో మరి సార్ చాలా ఎండాకాలం సార్, మరి వాటర్ ఎట్లా అంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఓకే, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, కానీ వాటర్ బాటిల్ మీద ఏ స్టిక్కర్ ఉండద్దు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఏ స్టిక్కర్ కూడా దాని మీద ఉండద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను అనుకో, దాని మీద కిన్లే అని రాసి ఉంది అనుకోండి, అలౌ చేయరు. ఏం చేయాలి, వాటర్ బాటిల్ మీదకి వెళ్ళి తీసేయాలి. ఓకేనా, ఏ స్టిక్కర్ ఉన్నా తీసేయాలి. ఎందుకంటే ఎండాకాలము మరి సెంటర్లో కూర్చున్నప్పుడు, ఓకే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఏసీ ఉంటుంది కాదని, కానీ ఎండల తీవ్రత దృష్ట్యా మనం అందరం కూడా నీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటాం, రైట్. సో కాబట్టి వాటర్ బాటిల్ కూడా ఏ స్టిక్కర్ ఉండద్దు. అదేవిధంగా మీకు సంబంధించిన ఎవరైతే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పచెప్పండి. మీ జేబులో ఎటువంటి పేపర్ పెట్టుకోవద్దండి. ఎట్లాంటి పేపర్ పెట్టుకున్నా మాల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. అదేవిధంగా సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరిది వాళ్ళకి క్యాబిన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ ఉంటుంది, క్యాబిన్ లాంటి అటు ఇటు అటల్ లాంటివి ఉంటాయి. సో మీరు అటు ఇటు చూడడం కానీ అట్లాంటిది ఏం చేయొద్దు, ఎవరిని ఏమీ అడగవద్దు. ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్ ఏంటిదంటే సీసీ కెమెరా అండర్లో జరుగుతుంది, సీసీ కెమెరా సూపర్విజన్లో జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి అది మార్నింగ్ సెషన్ అయితే 10 to 12 ఉంటుంది కాబట్టి 8:30 to 9:45 రీచ్ కావాలి, లోపల రీచ్ కావాలి. అదేవిధంగా ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 to 5 ఉంటుంది, 1:30 to 2:45 రీచ్ కావాలి. ఓకేనా, సో 1 hour 15 minutes ముందే రీచ్ కావాలి. ఎందుకు సార్ అంత ముందే వెళ్ళడం అంటే, దానికి నేను చెప్పాను ఏంటంటే మీ ఫిజికల్ వెరిఫికేషన్, మీ వస్తువులు అక్కడ పెట్టుకోవడం, మీ ఫోటోని వాళ్ళ కంప్యూటర్ మీద మీ ఫోటో, మీ హాల్ టికెట్ని వెరిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి మీ ఫోటో తీస్తారు. ఓకే, మళ్ళీ ఆధార్ థంబ్ ఇంప్రెషన్ పెట్టేస్తారు. సో మరి ఒక సెంటర్లో 100 మంది ఉన్నారనుకో, ఎంత సమయం పడుతుంది, చాలా టైం పడుతుంది. అందుకే కావాలి మనం ఏమంటున్నాం అంటే 1 hour 45 minutes టైం ఉంటుంది. ఆ టైంలో మనం అక్కడ చేరినట్టయితే ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, హాయిగా సెంటర్లో కూర్చొని కంప్యూటర్ ముంగడ కూర్చొని కొద్దిసేపు మన ఇష్టదైవాన్ని మనం మన్నం చేసుకొని ఎగ్జామ్ బాగా రాయాలని కూర్చోవచ్చు, ప్రార్థన చేసుకుంటూ కూర్చోవచ్చు. కూల్గా కూడా ఉంటుంది. లేకపోతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock ఎగ్జామ్ ఉందనుకోండి, 9:45కి చేరారనుకోండి, ఇంకా పడిపోతూ ఉంటే ఎగ్జామినేషన్ కూడా మనం సరిగా రాయడం అనేది కుదరదు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత చేరడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో మనకు ఏమవుతుందంటే 1:30 to 2:45, 8:30 to 9:45, రైట్, 8 to 9:45, రైట్. ఈ టైంలో మీరు చేరినట్టయితే 8:30 to 9:45, ఎందుకంటే 10 to 12 అన్నప్పుడు 8:30, 9:30, 9:45, 1 hour 15 minutes. ఆఫ్టర్నూన్ కూడా 1:30 to 2:45. ఈ సమయంలో మీరు గ్యాప్లో చేరినట్టయితే డెఫినెట్గా మీకు ఈజీగా ఉంటుంది. ఏమంటున్నా అంటే లాస్ట్ మూమెంట్ హడావిడి తగ్గుతుంది. సో దయచేసి తొందరగా రీచ్ కావడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ వెరిఫికేషన్స్ అన్నీ అయితే మీ సిస్టమ్ అలాట్ అవుతుంది, మీరు హాయిగా కూర్చోవచ్చు. సిస్టంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చెప్పవచ్చు, ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవచ్చు. సో దయచేసి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ, ఎక్కడా కూడా ఏ పేపర్ కానీ పెట్టుకోకుండా వెళ్ళాలని మరీ చెప్తూ, ఎందుకంటే ఏది కూడా అన్నెసరీ పేపర్ కనిపిస్తుందంటే మాల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సెంటర్ ఎగ్జామినేషన్ వెళ్తారని. అదేవిధంగా లాస్ట్లో ఒకటి ఏంటంటే 21st నాడు మీకు సెంటర్ ఉంది కాబట్టి 20 నాడు ఒకసారి పోయి చూసి వచ్చినా బాగుంటుంది, రైట్. వెళ్ళి ఒకసారి చూసి వచ్చినా మీకు బాగుంటుంది. లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అవుతుంది. దూరం సెంటర్స్ ఉన్నట్టయితే మీరు చేయండి, ఒక రోజు ముందు వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఓకే, హోప్ దట్ you will follow these instructions. Signing off, Dr. Kola. All the best. Bye-bye.